కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్ క్లైమాక్స్ కు చేరినట్టే కనిపిస్తుంది. కొన్ని రోజులుగా కర్ణాటక సీఎం మార్పుపై హాట్ డిస్కషన్ జరుగుతోంది. నిన్న ఢిల్లీలో హైకమాండ్ తో చర్చల తర్వాత మార్పుపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సూర్జేవాలా బెంగళూరు రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సీఎం సిద్ధరామయ్య షెడ్యూల్ మరింత ఆసక్తిగా మారింది. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ను ముఖ్యమంత్రి కలుస్తారని టాక్. గవర్నర్ను కలిసి రాజీనామా లేఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. గవర్నర్ను కలిసే ముందు తన కేబినెట్ సహచరులకు బ్రేక్ఫాస్ట్ ట్రీట్ ఇవ్వనున్నారు. దీంతోనే సీఎం మార్పుకు అనుగుణంగానే సీఎం సిద్ధరామయ్య షెడ్యూల్ ఉన్నట్లు పొలిటికల్ గా చర్చ జరుగుతోంది. నిన్నంతా సీఎం మార్పుపైనే ఢిల్లీలో చర్చలు జరిగాయి. రాజ్యసభ సభ్యుల ఎంపిక, కౌన్సిల్ అభ్యర్థులపైనే చర్చలు జరిగాయని పార్టీ పెద్దలు చెప్పినా సీఎం మార్పు చుట్టే డిస్కషన్ జరిగినట్టు తెలుస్తోంది. కొన్ని నెలలుగా సీఎం పదవికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పట్టుపడుతున్నారు. సీఎం మార్పుపై ఏదో ఒకటి తేల్చాలని సిద్ధరామయ్య డీకేను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్. ఇక మరోవైపు డీకే శివకుమార్ రేపు తెల్లవారుజామున ఢిల్లీ నుంచి నేరుగా సీఎం ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ వారు సమావేశం కానున్నారని తెలుస్తోంది. తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దాంతో సీఎం మార్పుపై కొనసాగుతున్న ఊహాగానాలకు వారొక ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్ క్లైమాక్స్ కు చేరినట్టే కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా కర్ణాటక సీఎం మార్పుపై హాట్ డిస్కషన్ జరుగుతోంది. నిన్న ఢిల్లీలో హైకమాండ్ తో చర్చల తర్వాత మార్పుపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సూర్జేవాలా బెంగళూరు రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదంతా ఒక ఎత్తైతే సీఎం సిద్ధరామయ్య షెడ్యూల్ మరింత ఆసక్తిగా మారింది. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ను ముఖ్యమంత్రి కలుస్తారని టాక్. గవర్నర్ను కలిసి రాజీనామా లేఖ ఇస్తారనే ప్రచారమూ జరుగుతోంది. గవర్నర్ను కలిసే ముందు తన కేబినెట్ సహచరులకు బ్రేక్ఫాస్ట్ ట్రీట్ ఇవ్వనున్నారు. దీంతోనే సీఎం మార్పుకు అనుగుణంగానే సీఎం సిద్ధరామయ్య షెడ్యూల్ ఉన్నట్లు పొలిటికల్ గా చర్చ జరుగుతోంది. నిన్నంతా సీఎం మార్పుపైనే ఢిల్లీలో చర్చలు జరిగాయి. రాజ్యసభ సభ్యుల ఎంపిక, కౌన్సిల్ అభ్యర్థులపైనే చర్చలు జరిగాయని పార్టీ పెద్దలు చెప్పినా సీఎం మార్పు చుట్టే డిస్కషన్ జరిగినట్టు తెలుస్తోంది. కొన్ని నెలలుగా సీఎం పదవికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. సీఎం మార్పుపై ఏదో ఒకటి తేల్చాలని సిద్ధరామయ్య డీకేను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్. ఇక మరోవైపు డీకే శివకుమార్ రేపు తెల్లవారుజామున ఢిల్లీ నుంచి నేరుగా సీఎం ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ వారు సమావేశం కానున్నారని తెలుస్తోంది. తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దాంతో సీఎం మార్పుపై కొనసాగుతున్న ఊహాగానాలకు వారు ఒక ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.